విజయనగర రాజరాజేశ్వరి దేవి శ్రీకాకుళం వత్సవలసలో రాజమ్మగా ఎలా వెలిసారో తెలుసా? విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజుల్లో చివరివాడైన పూసపాటి విజయరామరాజు గారికి ఒక రాత్రి కలలో అమ్మవారు బాలిక రూపంలో కనిపించి, త్వరలో మీ సామ్రాజ్యాన్ని యుద్ధంలో కోల్పోతారు, జాగ్రత్త అని హెచ్చరించింది. ఆ కలతో ఉలిక్కిపడి నిద్ర మేల్కొన్న రాజు, మా రాజ్యాన్ని కాపాడలేని దేవత మాకెందుకు అని కోపంతో అమ్మవారి విగ్రహాలు, నగలను ఒక చెక్క పెట్టెలో పెట్టి పక్కనే ఉన్న నదిలో విడిచిపెట్టాడు. అలా ఆ పెట్టె నీటిలో కొట్టుకుంటూ సముద్రానికి చేరి వత్సవలస తీరంలో మైలపల్లి జాలారుల వలకు చిక్కుతుంది. పెట్టె నుంచి ఒక చిన్న బాలిక గొంతుతో, నేను ఒక శక్తిని, మీరు నన్ను కొలుస్తామంటేనే ఈ పెట్టెను తెరవండి, లేకుంటే నన్ను అలాగే సముద్రంలో వదిలేయండి అని చెబుతుంది. అప్పుడు ఆ మత్స్యకారులు భయభక్తులతో, అమ్మా, మా జీవనం సాగడమే మాకు చాలా కష్టం, నిన్ను కొలవడం మా తరమా అని అడగ్గా అమ్మవారు ఇలా బదిలిచ్చారు. ముందు మీరు ఈ పెట్టెను తెరిచి నన్ను మీ ఇంటికి చేర్చండి. నన్ను దర్శించడానికి నా భక్తులు వస్తారు. ప్రతి ఏడాది వారి సంఖ్య పెరిగేలా నేను చూసుకుంటాను. మీరు నన్ను నిశ్చింతగా కొలవండి, మిమ్మల్ని చల్లగా చూస్తాను. అమ్మవారి మాటతో వారు ఆ పెట్టెను తమ ఇంటికి చేర్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మైలపల్లి వంశస్థులు ఆ పూరి గుడిసి ఇంట్లోనే అమ్మవారిని పూజిస్తూ ఉన్నారు. అమాయకులైన ఆ మత్స్యకారులు శ్రీ రాజరాజేశ్వరి దేవి అని పలకలేక ప్రేమగా రాజమ్మ, రాజులమ్మ అని పిలుచుకుంటారు. ఇప్పటికీ 10 తరాల నుంచి అమ్మవారిని కొలుచుకుంటున్నారు. వచ్చిన భక్తుల కోర్కెలు తీరుస్తూ కొంగు బంగారమై ప్రతి ఏడాది తన భక్తులను పెంచుకుంటూ వస్తోంది. మీలో ఎంతమంది ఈ దేవతను దర్శించుకున్నారో కామెంట్ చేయండి.